ఇలా ఉంది కదా, చేతుల్లో పెట్టారు, టీవీ దగ్గర కూర్చున్నారు. 1 2 3 4 5 6 7 8 స్ట్రైట్కి రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రెండు చేతులు అన్ని వేలు పట్టుకుంటారు, దగ్గర పెడతారు, ఇది దగ్గర పెట్టుకొని 1 అంటే ఈ జాయింట్ కదలాలి. 1 2 3 4 రివర్స్ అలా 10 చేయలేము. 1 2 3 4 తర్వాత 1 2 3 4 లేదు 1 2 3 4 1 2 3 4 ఈ జాయింట్లో మనకి యాక్టివేట్ అవుతున్నాయి. ఇక్కడ కొలెస్ట్రాల్ బర్న్ చేస్తున్నాం, నర్వ్స్లో బ్లడ్ సర్క్యులేషన్ కీప్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఫ్రీ అవుతుంది, ఈ జాయింట్ ఫ్రీ అవుతుంది. తర్వాత ఈ జాయింట్ ఇంకా కొలెస్ట్రాల్ బర్న్ చేయాలి. పూరా స్ట్రైట్ తీసుకుంటారు, పూరా స్ట్రైట్. ఈ బొటన్ వేలు డైరెక్ట్ ఇలా 1 అంటే ఈ జాయింట్ కదులుతుంది. 1 2 3 4 5 6 తర్వాత ఇలాగ ఈ జాయింట్ కదులుతుంది. 1 2 3 4 5 తర్వాత ఇలాగ వస్తారు. నేను రోజు షోల్డర్ చెప్తున్నాను, ఇలా లాగుతారు, ఇటు పక్క లెఫ్ట్ సైడ్ లాగి రైట్ సైడ్ అలా 1 2 3 4 5 కాబట్టి 1 2 3 4 5 ఇది ఫ్రోజన్ షోల్డర్. ఇంకోటి గోడ దగ్గర నిల్చుంటారు, ఇలాగా చెయ్యి పెట్టుకుంటారు, లాగుతారు గోడ మూమెంట్ అవ్వాలి. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత డాక్టర్ అరుణ్ కుమార్ నాయక్, ఫేమస్ న్యూరో సర్జన్. ఓల్డ్ ఏజ్ అయితే బాత్రూంలో దారి పడుతుంటారు. ఏది అందరూ అంతే. నాకు ఇప్పుడు 67 years, ఇంకే ఏజ్ అవుతుంటే బాత్రూంలో జారి పడుతుంటారు. దానికి ఎక్సర్సైజ్ ఎలాగంటే ఇలా ఉన్నారు కదా, బ్యాలెన్సింగ్ చేయాలి. ఇది డాక్టర్ అరుణ్ కుమార్ నాయక్ గారు చెప్పారు, ఫేమస్ న్యూరో సర్జన్. ఇలాగా కౌంట్ చేసుకుంటారు, 1 2 3 4 5 6 7 8 9 10 ఇక బండి. అలాగే రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగా కౌంట్ 20 దాకా అంటారు. ఇది అవుతుంది బ్యాలెన్సింగ్. బాత్రూంలో జారి పడిపోవడం ఇవన్నీ అవ్వదు, అదే బ్యాలెన్సింగ్గా జారి పడదు. అలాగే మనకి ఈ పర్సన్ అరుణ్ కుమార్ నాయక్ ఇండియాలో ఫేమస్ న్యూరో సర్జన్, అతను చెప్పారు, ఈ పోర్షన్లో ఏదైతే నర్వ్స్ యాక్టివేట్ చేస్తే మనకి రోజంతా డల్నెస్గా ఉండదు. అది ఎలా చేయాలంటే కార్నర్ బోన్ ఎక్సైజ్. ఇది ఇలా చేస్తుంటే ఈ బోన్ ఇక్కడ కనిపించదు, అలా కలిసిస్తారు. 1 2 3 4 5 కౌంట్ ఎక్కువ చేస్తారు. తర్వాత ఈ మెడ నుంచి గడ్డం దాకా 1 2